హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి ప్రతిరోజు మనం ఒక వర్గం మీడియాలో ఫ్రంట్ పేజీలో వార్తలు చూస్తాం. ప్రతి మార్నింగ్ వాళ్ళ ఛానల్లో, ఈవినింగ్ కూడా డిబేట్ కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో వాళ్ళ ఛానల్లో ఒక 3 రోజుల ముందు ఆ పత్రికలు వచ్చినాయి, కానీ వాళ్ళ ఛానల్లో నడిచినటువంటి అంశాలకు సంబంధించి రేపు పలానా వ్యక్తి దొరకబోతున్నాడు, రేపు ఇంకో వ్యక్తి దొరకబోతున్నాడు, ఆ వ్యక్తి దగ్గర ఇదంట కూపి లాగినారంట, ఒప్పుకున్నాడంట, ఇక పెద్ద బాసి అని చెప్పి ఇట్లా రోజు మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా వాళ్ళు చెప్పబట్టి సంవత్సరంగా వస్తుంది. సెప్టెంబర్ 20, 2024 మొదలుపెట్టినటువంటి ఈ లేని లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికీ అంటే ఈరోజు సెప్టెంబర్ 13, అంటే ఇంకో వారం రోజులు అయితే సెప్టెంబర్ అంటే సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో ఇప్పటికీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయనటువంటి పరిస్థితి. ఓకే, ఈ రకంగా ఈ కేసుకు సంబంధించి చాలామందికి అన్ని విషయాలు తెలుసు. ఇంకా పూర్తిగా కేసు ఏంటనేది నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే, కరెక్ట్ అయినటువంటి అడ్వకేట్ పడితే ఖచ్చితంగా ఆ కేసును తిప్పికొట్టడానికి ఏదైతే ఇప్పుడు సిట్ తరపు అడ్వకేట్స్ ఏదైతే వాదనలు వినిపిస్తారో, కోర్టులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి క్రమంలో అసలైనటువంటి పాయింట్ను లాగాలి. కోర్టుకు కావాల్సింది అదే. అలాంటి పాయింట్లను లాగేవాడు కావాలి. ఇప్పుడు అలాంటి అడ్వకేట్ని వైసీపీ రంగంలోకి దింపింది. రంగంలోకి దిగిన మొదటి రోజే చాలా ఆశ్చర్యకరంగా న్యాయమూర్తి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా డెప్త్కు వెళ్దాం, విచారణలు విందాం, వాదనలు విందాం అనేటువంటి మాటని ఈ నెల 17వ తారీఖు వాయిదా వేశారు. అంటే అర్థం చేసుకోండి, ఎవరు ఆ వ్యక్తి, అసలు వాదించిన పట్టినటువంటి లాజిక్ పాయింట్లు ఏంటి అనేది మీకు చాలా క్లియర్ అంటే క్లియర్గా నేను ఈ కేసులో మీకు చెప్తాను. నేను ఈ కేసుకు సంబంధించి ఇక్కడ మీరు గమనించండి. సెప్టెంబర్ 2 అంటే 2024 కేసు అయింది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 2 ప్రధాన ఛార్జ్ షీట్లను కోర్టుకు సమర్పించింది. ఒకటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సమర్పించింది, 3వది కూడా రెడీ చేస్తూ ఉంది. సో ఈ రెడీ చేసిన క్రమంలో ఈ 2 ప్రధాన ఛార్జ్ షీట్లు ఏవైతున్నాయి అందులో 21 తప్పులను న్యాయస్థానం వీళ్ళ ముందు ప్రశ్నించింది. ఏంటి ఈ 21 తప్పులు ఏంటి దీంట్లో అని ప్రశ్నించింది. అవి చిన్న చిన్న తప్పులుగానే వాళ్ళు చెప్పుకుంటారు. ఫైనల్గా కోర్టుకు కావాల్సింది బలమైనటువంటి ఎవిడెన్స్. ఏమేం కావాలి? డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా వచ్చినాయి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాటికి సంబంధించిన వివరాలు, టెక్నికల్ ప్రూఫ్స్, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందన్న దాన్ని సీజ్ చేసినటువంటి ఆ రికార్డు, ఈ నిందితులు ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాయిస్ రికార్డు, వీడియో ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ప్రూఫ్స్, ఇది ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడే సమర్పించాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా. మరి ఆ డాక్యుమెంట్స్ ఇప్పటికి సమర్పించారంటే లేదు కాబట్టి 21 తప్పులను 2 ప్రధాన ఛార్జ్ షీట్ల నుంచి న్యాయస్థానం వీళ్ళని ప్రశ్నించింది. ఓకే, ఈ రకంగా ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ 3కి బెయిల్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసి ఆ బెయిల్ ఎంత డ్రామా నడిచిందో. సెప్టెంబర్ 6వ తారీఖున 3కి బెయిల్ ఇస్తే సెప్టెంబర్ 7వ తారీఖు వరకు డ్రామా నడిచింది, ఉదయం వరకు కూడా. ఆ రోజు మళ్ళీ వీళ్ళు సిట్ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఎక్కడ? హైకోర్టులో వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి. ఇక్కడే కిటుకు చూడండి, ఇక్కడే ఏం కిటుకు అనేది మీకు చెప్తా. మరి దీంట్లో ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి రద్దు చేయాలని చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో వీటికి సంబంధించి వాదనలు వినిపించేందుకు వైసీపీ నిరంజన్ రెడ్డి అనేటువంటి అడ్వకేట్ను దింపింది. ఎవరు ఈ నిరంజన్ రెడ్డి? వైసీపీ రాజ్యసభ సభ్యుడు. మీకు తెలుసు ఈయన ట్రాక్ రికార్డు. గతంలో అల్లు అర్జున్ కేసుకు సంబంధించి రాదు అనుకున్నటువంటి బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఆయన వినిపించినటువంటి వాదనలు, గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి కేసు జరిగినప్పుడు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు, ఆ తీర్పులు, వాటన్నిటికి సంబంధించి 2 గంటల పాటు చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు ఏకీభవించి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో అంత అద్భుతంగా లాజిక్ పాయింట్స్ పట్టుకొని బెయిల్ తీసుకురాగలడు. జగన్ గారి కేసులు కూడా చాలా వాదించినటువంటి రికార్డు నిరంజన్ రెడ్డి గారికి ఉంది. అయితే ఇక్కడ హైకోర్టునే సిట్ ఎంత తప్పుదో పట్టించింది అనడానికి మంచి పాయింట్స్ లాగారు నిరంజన్ రెడ్డి గారు. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఇక్కడ రిమాండ్ సెక్షన్ 309 సిఆర్పిసి కింద ఉంది ఇది, కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని ఏంటి 309 అనేది కూడా మీకు చెప్తాను నేను క్లియర్గా. కానీ ఈ రిమాండ్ సెక్షన్ అనేటువంటిది 167/2 సిఆర్పిసి కింద ఉంది అనేటువంటిది నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం. ఇక్కడ ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే, ఈ 167 రిమాండ్ సెక్షన్ కోర్టు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రిమాండ్ సెక్షన్ విధిస్తారు, రిమాండ్ పంపిస్తారు కదా, దానికి సంబంధించి 167/2 దీని కింద రిమాండ్ సెక్షన్ ఇచ్చింది. అంటే ఈ సెక్షన్ కింద రిమాండ్కు పంపినప్పుడు ఈ ఛార్జ్ షీటుకు సంబంధించి వీళ్ళు
గడువులోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి ఈ కేసుకు సంబంధించి. ఇక్కడ సాధారణ కేసులు అయితేనేమో 60 రోజులు, సీరియస్ కేసులు అయితేనేమో 90 రోజుల గడువు ఉంటుంది. ఈ 90 రోజుల గడువులో ఛార్జ్ షీటు దాఖలు చేయాలి. లేని పక్షంలో డిఫాల్ట్గా వాళ్ళకు బెయిల్ వస్తుంది. ఆ రకంగా మనకు హక్కు ఉంది. ఆ రకంగా బెయిల్ పొందడం నిందితుల యొక్క హక్కు. వాళ్ళ హక్కులను కాలరాసేటువంటి హక్కు ఎవరికీ లేదు. అంటే ఇక్కడ వైఫల్యం ఎవరిది? మీకు 90 రోజుల గడువు ఇచ్చినప్పుడు ఆ గడువులోపు మీరు చేయలేదు, ఛార్జ్షీట్ దాఖలు చేయలేదంటే వైఫల్యం ఎవరిది? సిట్ యొక్క వైఫల్యం. మీరు వైఫల్యం చెందారు కాబట్టి, వాళ్ళు తప్పు చేశారనే దానికి సాక్ష్యాలు మీరు చూపించలేరు కాబట్టి ఇంకా ఎన్ని రోజులని వాళ్ళు రిమాండ్లో ఉండాలి. కాబట్టి బెయిల్ ఇస్తాం. బెయిల్కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. మీ విచారణకు సహకరిస్తే అన్ని రకాలుగా సహకరిస్తే దాని ఒక పద్ధతి ఉంటుంది. సో అన్నిటికీ అంగీకరించారు కాబట్టి వాళ్ళకు బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ తప్పని చెప్పి 309 సిఆర్పిసి ప్రకారం ఇచ్చారని చెప్పారు. అంటే దీని ప్రకారం 309 దాని ప్రకారం ఏముంటుందంటే, నిందితులకు రిమాండ్ కస్టడీ ఏదైతే ఉంటుందో ఈ కస్టడీకి సంబంధించి ఛార్జ్ షీటు సమర్పించకపోయినా సమర్పించిన తర్వాత కూడా దాని తర్వాత కూడా వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ట్రయల్ కూడా ప్రారంభం కాలేదనేటువంటి పాయింట్ని కూడా నిరంజన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇందులో. సో ఇట్లా ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, తప్పుదో పట్టించారు. కోర్టు ఆశ్చర్యపోవడం కోర్టు వంతైంది. ఏంటి ఈ రకంగానే ఒక్కోసారి భయం వేస్తుంది నిజంగా. ఇట్లా మరి సరైనటువంటి వాదనలు వినిపించేటువంటి అడ్వకేట్ లేనప్పుడు ఇదే నిజం అనుకొని వాళ్ళకి శిక్ష పడితే, ఎల్లకాలం వాళ్ళని కోర్టులోనే ఉంచాలని చెప్పి అట్లే పెడితే. అందుకే మొన్న వల్లభనేని వంశీ విషయంలో ఒక దాంట్లో బెయిల్ వస్తుంది, ఇంకో దాంట్లో రాదు. అంటే సాధారణ కేసులు అవన్నీ. ఆ బెయిల్ వస్తుందని తెలుసు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అట్టించుకుంటా పిటిషన్లు వేసుకుంటా బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. చివరికి అన్ని కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. కోర్టుకు కూడా ఒకనొక స్టేజ్లో కోపం వస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు కూడా సీరియస్గా పరిగణిస్తారు వీళ్ళ వ్యవహారానికి సంబంధించి. సో ఇన్ని అంశాలను ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇంకొకటి, ఈ నిందితులు ఈ కస్టడీలో ఉన్న రోజులు కూడా సహకరించారా లేదా, ఎక్కడైనా ఇబ్బందులు పెట్టారా, ఎవరైనా ప్రభావితం చేశారా, ఇలాంటి అంశాలు. పైగా మీరు కోర్టు ఇప్పుడు బెయిల్ ఇస్తుందంటే బెయిల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ఆ అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావన. ఎందుకంటే బెయిల్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ ట్రాక్ కానీ ఫోన్ ఎక్కడుందనేటువంటి అంశానికి సంబంధించి కానీ వాళ్ళ పాస్పోర్ట్లు కోర్టుకి సమర్పించడం కానీ, ఈ కేసులో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడొద్దనేటువంటి నిబంధనలు కానీ ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ బెయిల్ రద్దు అవుతుంది. దానికి సంబంధించి వెళ్ళొచ్చు. ఆ టైంలో కోర్టు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తుంది. సో ఇక్కడ ఈ రకంగా తప్పు పట్టించినట్టు ఒక పాయింట్, ఈ పాయింట్ని పట్టుకున్నారు. ఇక్కడ మోసం చేస్తున్నారు న్యాయస్థానాన్ని కూడా అని చెప్పి. సో మరి 17వ తారీఖు వాదనలు విందాము అన్నదంటే దాని అర్థం ఏంటి? ఇందులో ఉంది, పెద్ద కథనే ఉంది, వినాలి అని ఇరువురి వాదనలు వింటా అని చెప్పడం జరిగింది. ఈ చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళీ ఈరోజు పత్రికల్లో నరెడ్డి, సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, అసలైన సూత్రధారి ఈయననే, సో ఇంక అంతా బయటపడింది అని చెప్పి ఒక పెద్ద డ్రామా మీరు చూస్తుంటే వాళ్ళ పత్రికలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త సూత్రధారి వస్తాడు వీళ్ళ లెక్కలో. అసలైన సూత్రధారి ఈయన పైన బాస్ ఈయనకు చెప్పాడు, ఈయన బాస్కి ఇచ్చాడు, ఇట్లా జరిగిందని చెప్తుంటారు అనమాట. ఇటు చూడండి, ఇప్పుడు సునీల్ రెడ్డి ఎవరైతున్నారో ఆయన అక్కడ ఏమంటారు, వీళ్ళంతా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటిని సోదా చేస్తున్నప్పుడు అడ్వకేట్స్ కూడా అనుమతి ఉంది. మరి అడ్వకేట్స్ని అనుమతించకుండా వాళ్ళే సోదాలు చేస్తూ వీళ్ళ బ్యాగులు లోపలికి తీసుకెళ్ళి ఎంత ఒక సినిమాలో డ్రామా వేసి ఆ రకంగా నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఎంత గమనించిన తర్వాత ఏంటి, లేని దాన్ని ఉంది అని చెప్పడానికి ఇంత కష్టపడతా ఉన్నారు వాళ్ళు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పడుతున్నటువంటి తిప్పలు మీకు తెలుసు కదా. అన్నీ దేశం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంత సంపాదించాడని మొదలన్నారు, తర్వాత లక్షల కోట్లకు వచ్చింది, తర్వాత 3,500 కోట్లు, తర్వాత 11 కోట్లు, తర్వాత 2 కోట్లు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవయ్యా అని చెప్పి కోర్టు అడిగితే దాని ఛార్జ్షీట్లో వీళ్ళు 2 ప్రధాన ఛార్జ్షీట్లు 21 తప్పులు. ఇది పరిస్థితి వాస్తవానికి. సో ఇప్పుడు వీటన్నింటిని బేస్ చేసుకొని మరి 17వ తారీఖు రోజున
మరి నిరంజన్ రెడ్డి గారి వాదనలు ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది చూడాల్సింది. ఇప్పటికైతే న్యాయవాదులు నిరంజన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లెక్కలంతా లిక్కర్ కేసు అనేది చెప్తే ఈ లెక్కలంతా పూర్తిగా మారేటట్టు కనిపిస్తూ ఉన్నాయి. అవతల వాళ్ళు చేసినటువంటి తప్పులను మంచి లాజిక్ పాయింట్తో లీగల్గా పర్ఫెక్ట్గా పట్టుకుంటున్నారు అని చెప్పి ఒక చర్చ అయితే బలంగా నడుస్తూ ఉంది. సో వైసీపీ పార్టీ ఆలస్యం చేయకుండా ఇలాంటి కేసులు ఉన్నప్పుడు రాజకీయ కక్షా సాధింపులో భాగంగా పెట్టారని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అలాంటప్పుడు ఖచ్చితంగా వాదనలు వినిపించడానికి బలమైనటువంటి అడ్వకేట్ను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ ఆలస్యంగానైనా ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు వచ్చారు అంటే గతంలో కూడా కొన్ని కేసుల్లో ఆయన వాదించారు. కానీ ఒక అంటే మిగతా అడ్వకేట్స్ తక్కువ చేయాలని ఇక్కడ అది కాదు, కానీ కొంతమందికి కొన్ని ఇది ఉంటాయి, లాజికల్ పాయింట్స్ పడతారు కొంతమంది. ఆ పాయింట్స్లోనే ఉంటుంది అసలైన కథ. సో దాని గురించి చర్చ నడుస్తుందన్నమాట. సో చూద్దాం. కొంత నిరంజన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కేసు సంబంధించి కొంత ఆసక్తికరంగా మారిందనేది చర్చ అయితే ఉంది. సో మరి 17 తారీఖు వాదనలు ఏ రకంగా ఉండబోతాయి ఏంటిదని చూడాలి. అంతలోపు వీళ్ళ పత్రికలు ఇంకా ఎలాంటి కథనాలు ఎలాంటి డిబేట్లు ఉంటాయో అనేది ఇక అందరికీ తెలిసిన విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.